ఆచితూచి మాట్లాడే నైజం లేదు. దూకుడుగా వేసిన అడుగు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందన్న భయమూ లేదు. తన గూర్చి ఎవరు ఏమనుకుంటారన్న చింత లేదు. చాలా మంది లోకాన్ని అనుకూలంగా జీవిస్తారు, కానీ కొంతమంది మాత్రమే లోకాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటారు. అలాంటి వాడే ఎలన్ మస్క్. మార్స్ లో మొక్కలు పెంచే ప్రాజెక్ట్ కోసం రష్యాలో రాకెట్స్ తీసుకోవడానికి బయలుదేరాడు. కానీ అతనికి ఘోర అవమానమే జరిగిందనుకోవచ్చు. వాళ్ళు చెప్పిన ఖర్చు, ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి అయ్యే వ్యయం చాలా అవుతుంది. వారికి ఇచ్చిన డబ్బులతో నేనే రాకెట్స్ ఎందుకు తయారు చేయకూడదు అనే ఆలోచన అక్కడే పుట్టింది. ఆలోచన ఎవరికైనా పుడుతుంది, కానీ దాన్ని నిజం చేసే క్రమంలో తను చాలానే కోల్పోయాడు. మొదట ప్రయోగించిన రాకెట్ ఫాల్కన్ ఫ్యూల్ లీక్ అయి పేలిపోయింది. సెకండ్ ఫ్లైట్ రాకెట్ ఇంజిన్ ఫెయిల్యూర్ అయింది. చాలా మానసికంగా కృంగిపోయాడు. ఎవరినైతే ఆరాధిస్తూ పెరిగాడో అతనే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అంతరిక్షంలో ప్రైవేట్ సంస్థలైన స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీల ఉనికి ప్రమాదమని విమర్శించాడు. పీడకలతో ఉలికిపడి లేచేవాడు రాత్రులలో. ఇలాంటి డౌన్ఫాల్ లో తన భార్య తనను వదిలేసింది. మూడవ రాకెట్ ప్రయోగించకుండా నింగిలో ఎగరక ముందే బూడిదైపోయింది. సూసైడ్ చేసుకోవడమే ఇక దారి అని మీడియా బాగా ట్రోల్ కూడా చేసింది. ఉన్నదంతా పెట్టి చివరి ప్రయత్నంగా 2008లో ఫాల్కన్ 1 ను ల్యాండ్ చేశారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరి కక్షను చేరుకుంది. తొలి ప్రైవేట్ స్పేస్ రాకెట్ గా చరిత్రలో లిఖించింది. ఎలన్ మస్క్ చెప్పిన మాట, నేను భూమిపై పుట్టాను, మార్స్ లో ఎందుకు చావకూడదు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేశాడు. నాసా దిగివచ్చి స్పేస్ పరికరాలు మీరే చేయాలని స్పేస్ ఎక్స్ కంపెనీకి కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది.